బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు బాంబ్ బ్లాస్ట్ నిందితుడికి సంబంధించి ఎన్ఐఏ కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ నెల 1న బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఘటనకు టిఫిన్ బాక్స్ పేలుడు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పేలుడు ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ఐఈడీతో దాడి జరిపారని, పేలుడు దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఈ దాడికి పాల్పడ్డ నిందితుడు 28 నుంచి 30 ఏళ్ల యువకుడిగా ఉంటారని గుర్తించారు. తొలుత బ్లాస్ట్కి సిలిండర్లు కారణమని అంతా భావించారు. అయితే బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీమ్ సేకరించిన ఆధారాలతో ఇది ఉద్దేశపూర్వకంగానే జరిపిన పేలుడుగా గుర్తించారు. కేఫ్లో సిలిండర్లు డ్యామేజ్ కాలేదని గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఓ వ్యక్తి బ్యాగ్ వదిలి వెళ్ళినట్లు కూడా గుర్తించారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు బాంబ్ బ్లాస్ట్ నిందితుడికి సంబంధించి ఎన్ఐఏ కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ నెల 1న బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు జరిగిన విషయం విదితమే. ఘటనకు టిఫిన్ బాక్స్ పేలుడు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పేలుడు ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ఐఈడీతో దాడి జరిపారని, పేలుడు దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఈ దాడికి పాల్పడ్డ నిందితుడు 28 నుంచి 30 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. తొలుత బ్లాస్ట్కి సిలిండర్లు కారణమని అంతా అనుకున్నారు. అయితే బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీమ్ సేకరించిన ఆధారాలతో ఇది ఉద్దేశపూర్వకంగానే జరిపిన పేలుడుగా గుర్తించారు. కేఫ్లో సిలిండర్లు డ్యామేజ్ కాలేదని గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఓ వ్యక్తి బ్యాగ్ వదిలి వెళ్ళినట్లు కూడా గుర్తించారు.